బట్టతల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు? అంబానీ. అంబానీ. అంబానీ కొడుకున్నారు అనంత్ అంబానీ, అతనికి బట్టతల ఉంది, మనం చూసాం కదా. ఒకవేళ నిజంగా బట్టతలకు మందు ఉండి ఉంటే అనంత్ అంబానీకి ఎందుకు రాలేదు జుట్టు? వరల్డ్ రిచెస్ట్ పర్సన్ జెఫ్ బెజోస్ ఉన్నారు, అమెజాన్ సీఈఓ, ఒకప్పుడు, ఇప్పుడు మేబీ సెకండ్ రిచెస్ట్, థర్డ్ రిచెస్ట్. జెఫ్ బెజోస్ ఎప్పుడు గుండుతో ఉంటాడు, జుట్టు పెంచుకోలేక కాదు, అతను బట్టతలు కాబట్టి అదొక స్టైల్, గుండు చేసుకొని ఉన్నాడు. అతనికి ఎందుకు లేదు జుట్టు? ఎలోన్ మస్క్ ఉంది ఇప్పుడు జుట్టు, కానీ ఎలోన్ మస్క్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు, అతను కూడా బట్టతలే. చాలా మంది తెలియదు. ఓల్డ్ ఫొటోస్ గూగుల్లో కొడితే మనకు వచ్చింది, ఓల్డ్ బట్టతల ఉంది. ఈ ప్రపంచంలో బట్టతలకు మందు లేదండి. బట్టతలకి మందు లేదు. బట్టతల పేరుతో, బట్టతల మందులు, ఆయిల్స్ పేరుతో వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది అన్నది నిజం. మందు అయితే లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటి చేయించుకుంటూ ఉంటారు, ఈక్వల్లీ గుడ్, చాలామందిని చూశాను, బ్రహ్మాండంగా ఉంటుంది. మందు అంటూ ఉండదు. ఇప్పుడు లోపల శరీరం లోపల హార్మోనల్ లెవెల్లో వచ్చే జెనెటికల్ ప్రాబ్లం అది. దీన్ని ఆండ్రోజెనిక్ బాల్డ్నెస్ అంటారు. అంటే మగవాళ్ళలో ఒక 10 మందిలో 2-3 ఉంటుంది. ఆడవాళ్ళలో బట్టతలు రాకూడదు, అదే వ్యాధి, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళలో బట్టతలు వచ్చినా, హెయిర్ ఫాల్ వచ్చినా, జుట్టు ఊడిపోతున్నా ఒంట్లో ఏదో లోపించింది అని అర్థం. మగవాళ్ళలో వచ్చే మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఏదైతే ఉంటుందో, అంటే ఫ్రంట్ ఇటు పోవడం కానీ, ఇక్కడ పోవడం కానీ, ఇది జీన్స్, చాలా న్యాచురల్. అంటే అది వ్యాధి కాదు, అది వెరీ నార్మల్. ఇప్పుడు వ్యాధి కాదని మందింది, ఇంకా అది వ్యాధే కాదు. అట్లా వెరీ బిగ్ బిజినెస్. నేను అంటే ఇప్పుడు 20-25 ఏజ్ యంగ్ బాయ్స్కి ఏం చెప్తానంటే, కాన్సన్ట్రేట్ ఆన్ మీ స్టేటస్ని, మీ డబ్బు సంపాదించే మీద జాబ్ చేసుకునే కాన్సన్ట్రేట్ పెట్టండి. బట్టతల మాయమైపోయింది, కనపడదు బట్టతల. నీకు మంచి జాబ్ ఉంది అంటే నీ బట్టతల అమ్మాయిలు కనపడదని చెప్తాను.